ఇండియాలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. కానీ ఆదివారం ఆ చరిత్ర మారుతుందా? ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఇండియాకు 100% విన్నింగ్ రికార్డు ఉంది. కానీ కివీస్ ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇది జస్ట్ డిసైడర్ మ్యాచ్ మాత్రమే కాదు. సిరాజ్ చెప్పినట్లు ఇది ఒక వరల్డ్ కప్ ఫైనల్ లాంటి సమరం. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో గెలిచేది ఎవరు? గిల్సేనా లేక బ్రేస్వెల్ ఆర్మీనా? తెలుసుకుందాం రండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. బరోడాలో ఇండియా గెలిస్తే రాజ్కోట్లో కివీస్ మనల్ని దెబ్బ కొట్టింది. ఇప్పుడు అందరి కళ్ళు ఇండోర్ పైనే. సండే జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియాలో మొట్టమొదటిసారి వన్డే సిరీస్ గెలిచే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మరి టీమిండియా తన సొంత గడ్డపై రికార్డును కాపాడుకుంటుందా? ఇండోర్లో పిచ్ ఎలా ఉంటుంది? తుది జట్లో హర్షదీప్ సింగ్ వస్తాడా? ఈ మ్యాచ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ 16 సార్లు వన్డే సిరీస్ ఆడింది. కానీ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. ఈ 16 సార్లలో కేవలం 3 సార్లు మాత్రమే సిరీస్ను డిసైడర్ వరకు తీసుకురాగలిగింది. అవి కూడా 1995, 2016, 2017 సంవత్సరాల్లో మనం న్యూజిలాండ్తో సిరీస్ డిసైడర్ మ్యాచ్లు ఆడాం. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం. కానీ ఈసారి పరిస్థితి వేరు. లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్లో ఇండియాని వైట్ వాష్ చేసిన కాన్ఫిడెన్స్తో కివీస్ ఉంది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా యంగ్ టీంతో అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియాలో వారికి మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం అవుతుంది. ఈ మ్యాచ్లో మెయిన్ హైలైట్ బ్యాటిల్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ డారెల్ మిచెల్. రెండో వన్డేలో కుల్దీప్ బౌలింగ్లో మిచెల్ చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య కాంటెస్ట్ చూస్తే 149 బంతుల్లో 161 పరుగులు చేసి మిచెల్ పైచేయి సాధించాడు. కుల్దీప్ మిచెల్ని కేవలం 2 సార్లు మాత్రమే అవుట్ చేయగలిగాడు. ఇండోర్లో బౌండరీలు చిన్నవి కాబట్టి కుల్దీప్ తన బౌలింగ్ ప్లాన్స్ ఎలా మార్చుకుంటాడో, మిచెల్ని ఎలా అడ్డుకుంటాడో చూడాలి. ఇక టీమిండియా విషయానికి వస్తే హోల్కర్ స్టేడియంలో ఇండియాకి 100% విన్నింగ్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 7 మ్యాచ్ల్లోని ఇండియానే గెలిచింది. ఇక ఇండియా తుది జట్లో కొన్ని మార్పులు చేయవచ్చు. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో వైఫల్యం వల్ల ప్రసిద్ధి కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. డెత్ ఓవర్లో రన్స్ కంట్రోల్ చేయడానికి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అవసరం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి రాజ్కోట్లో పెద్దగా రాణించలేకపోయినా గౌతమ్ గంభీర్ అతనికి మరో ఛాన్స్ ఇచ్చేలా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో ఆయుష్ బదోనిని స్క్వాడ్లోకి పిలిచారు. కానీ ఇండోర్లో చిన్న బౌండరీల వల్ల కొత్త స్పిన్నర్ని ఆడించే సాహసం చేయకపోవచ్చు. ఇక కివీస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన స్పిన్నర్ జార్డన్ లెనెక్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కానీ ఇండోర్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలం కాబట్టి ఒక అదనపు పేసర్ తీసుకుంటారా లేదా విన్నింగ్ టీంతోనే వెళ్తారా అనేది ఆసక్తికరం. ఇండోర్ హోల్కర్ స్టేడియం అంటేనే రన్స్. ఇక్కడ వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేశాడు. ఇండియా ఇక్కడ ఆడిన గత 2 మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసింది. 399 రన్స్ మరియు 385 రన్స్ చేసింది. బౌండరీలు చాలా చిన్నవి. అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉంటుంది. వాతావరణం క్రికెట్ కి పర్ఫెక్ట్ గా ఉంది. సిరాజ్ ఈ మ్యాచ్ ను వరల్డ్ కప్ ఫైనల్ లాంటిదని చెప్పాడు అంటే ఇండియా టీం మీద ఎంత ప్రెషర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టాస్ గెలిచిన టీం చేజింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్ కు ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ చూద్దాం. శుభ్మన్ గిల్ ఇంకొక 70 రన్స్ చేస్తే వన్డేలో అత్యంత వేగంగా 3000 రన్స్ పూర్తి చేసిన ప్లేయర్ అవుతాడు. అమెరికా సిరీస్ నుండి కోహ్లీ తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. మొదటి 10 బంతుల్లోనే అటాకింగ్ గా ఆడుతున్నాడు. ఇండియాలో జడేజా గత 10 ఏళ్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అక్షర్ పటేల్ వెయిటింగ్ లో ఉన్నాడు కాబట్టి జడేజా ఈ మ్యాచ్ లో అయినా ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలి. మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30కి ఇండోర్ లో జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇండియా తన కోటలో కివీస్ ను అడ్డుకుంటుందా లేదా న్యూజిలాండ్ హిస్టరీ క్రియేట్ చేస్తుందా? తుది జట్లో హర్షదీప్ సింగ్ ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.